రేపు తిరుపతి వేదికగా కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ సభ జరగనుంది. రేపటి సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతిలోని దామినేడు దగ్గర 50 ఎకరాల్లో 50,000 మంది కూర్చుని వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను దగ్గరుండి జిల్లాధికారులు, టీడీపీ నాయకులు పర్యవేక్షిస్తున్నారు. విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాధవ్, మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. జూన్ 9న జరగాల్సిన సభ విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘటనతో వాయిదా పడింది. ఏపీ వ్యాప్తంగా నిర్వహించాల్సిన సభలు రద్దయ్యాయి. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు. రవివర్మ, తిరుపతి వేదికగా జరుగుతున్న విజయోత్సవ సభకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలా ఉంది? శ్రీదేవి, ఇవాళ జూన్ 9వ తేదీన జరగాల్సినటువంటి సభ ఇవాళ రేపటికి వాయిదా పడింది. ఇవాళ 12వ తేదీన సభ జరుగుతుంది. అందుకు తగ్గట్టు ఏర్పాట్లన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లన్నీ కూడా భారీ ఎత్తున చేపడుతుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 చోట్ల నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పించింది మొదట్లో. అయితే అనివార్య కారణాల వల్ల విశాఖపట్నంలో జరిగిన ఘటన నేపథ్యంలో అటు విజయవాడ, విశాఖపట్నం జరగాల్సిన సభలను రద్దు చేసుకుని ఒక తిరుపతిలోనే ఈ నెల 12వ తేదీన నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు గత రెండేళ్ల కాలంలో ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి, వీటన్నిటినీ కూడా ప్రజలకు వివరించాలని చెప్పి సంకల్పంతోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ విజయోత్సవ సభను అయితే నిర్వహిస్తూ ఉంది. మనం చూడొచ్చు, దాదాపు 50,000 మందికి పైగా కూర్చొని వీక్షించేలా కూడా సభలు అయితే ఏర్పాట్లు అయితే చేస్తూ వస్తున్నారు. ఈ సభల ఏర్పాట్లలో భాగంగానే ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అయితే చేపడుతూ వచ్చారు. ఇప్పుడు ఈ ఏర్పాట్లో భాగంగా జనసేన నాయకులు సైతం ఇక్కడ వచ్చి పరిశీలిస్తూ వస్తున్నారు. ఈ పరిశీలనలో భాగంగానే మనం చూడొచ్చు. ఇవాళ సార్, ఈ ఏర్పాట్లు ఎట్లా జరుగుతూ ఉంది, రేపు ఎవరెవరు వస్తున్నారు, ఏంటి సార్? గత 2 సంవత్సరాల్లో మన ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ఘన విజయాలంటే ఇది ప్రజాప్రభుత్వం. ఇక్కడ ప్రజలందరూ ఆనందంగా ఉండాలనే ఆలోచనలో ఈరోజు జనసేన, టీడీపీ అండ్ బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం 2 ప్యారలల్గా, ఒకవైపు అభివృద్ధి అయితే ఇంకోవైపు సంక్షేమంలో ప్రజలకు ఏదైతే ఎలక్షన్ల ముందు మాటిచ్చారో అవన్నీ కూడా 100% జరిపే విధంగా ఈరోజు మహిళలకు తీసుకుంటే ఎవ్రీ మంత్ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, అలాగే స్టూడెంట్స్కి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఇవ్వడం, తల్లికి దీవెన, అలాగే మనము పెన్షన్ ఎక్కడున్న మినిస్టర్స్, ఎమ్మెల్యేలతో సహా పెన్షన్స్ కూడా ఆ రోజే 1వ తారీఖే ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏదైతే మాటలు చెప్పామో, ఏదైతే మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, బీజేపీ ఏదైతే మన ఎన్డీఏ ఎలక్షన్ల ముందు ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తూ, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్రమంగా దోపిడీ ప్రభుత్వం కంప్లీట్గా ఖజానా ఖాళీ చేసి అటువంటి పరిస్థితిలో ముళ్ళ కిరీటం లాగా ఈ యొక్క స్టేట్ని మనం ఎన్డీఏ అధికారంలో ఒక ముళ్ళ కిరీటం లాగా ఉన్నా కూడా, లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ఏవైతే ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాటలు అవన్నీ కూడా నెరవేరుస్తూ వస్తూ, అటువైపు మనం చూసుకుంటే పోలవరం గత 5 సంవత్సరాల్లో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు పోలవరం. ఈరోజు పోలవరంను జాతికి అంకితం చేస్తున్నాము అనే విషయాన్ని మన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు తెలియజేశారు. అలాగే రైల్వే జోన్ విశాఖపట్నంలో మనం ఏదైతే ఎలక్షన్ల ముందు చెప్పామో అవన్నీ కూడా అమరావతిని ఒక మరుభూమిగా మార్చేశారు వైసీపీ ప్రభుత్వంలో. అమరావతి అనేది దేవతల రాజధాని లాగా ప్రపంచ ఖ్యాతి చెందిన నగరంగా మనం తయారు చేయాలని ఆ రోజు 2014లో ఏదైతే మన ప్రభుత్వం ఉందో ఆ 5 సంవత్సరాలు దాన్ని మరుభూమిగా చేశారు. మళ్ళీ ఈరోజు అతివేగంగా అమరావతిని డెవలప్ చేస్తూ ముందు వేస్తున్నాం. వీటిలో ముఖ్యంగా మనం గమనించాల్సింది, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అరకు అతి వెనుకబడిన వారికి డోలీల్లో వాళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న ప్రతి గ్రామానికి ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట ఏదైతే 2017లో వెళ్ళి అక్కడ పాదయాత్ర చేశాడో అరకులో, అక్కడ రోడ్లు రావడం ఈరోజు, అలాగే కరెంటే చూడని మన స్వతంత్రం వచ్చిన నుంచి కరెంటు చూడని గ్రామాల్లో కూడా కరెంటు ఇప్పించమనే ఖ్యాతి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు తను తీసుకున్న శాఖలు ఏవైతే ఉన్నాయో, పంచాయతీరాజ్ శాఖలో దేశంలో రికార్డు, ఒకే రోజు దాదాపు 1326 గ్రామ సభలు నిర్వహించిన ఖ్యాతి మన పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులుగా పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. అలాగే 27వ స్థానంలో ఉన్న
పంచాయతీరాజ్ శాఖని ఈరోజు దేశంలో మొట్టమొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉంచడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం తీసుకుంటే 5 అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ పంచాయతీరాజ్ శాఖ వచ్చాయి. అటువైపు గ్రామ అభివృద్ధి, దేశ అభివృద్ధి అని గ్రామ స్వరాజ్యాన్ని ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పారో ఆ వైపు పవన్ కళ్యాణ్ గారు తన మంత్రిత్వ శాఖలో 100% ఎలాగైతే 21/21 స్ట్రైక్ రేట్ ఉందో తన పరిపాలన కూడా మార్కు వేయడం చాలా జనసేన నాయకులుగా మేమెంతో గర్వపడుతున్నాం. అదే కాకుండా సామాన్యంగా చాలామంది ప్రభుత్వం వస్తే ఉద్యోగులకి కొంచెం కష్టం, కానీ 10,000 మందికి ఒకే రోజు నిష్పక్షపాతంగా ఇది ముఖ్యంగా అంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీద అలాగే సంక్షేమం నమ్మకం అనే సంకల్పంతో ప్రభుత్వం ఈ ఏర్పాట్లను చేపట్టి రేపు ఇదే సమయానికి విజయోత్సవ సభ అయితే నిర్వహిస్తూ ఉంది. ఈ విజయోత్సవ సభకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50,000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. 50,000 మంది కూర్చొని చూసేలా అన్ని రకాల ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ విజయోత్సవ సభ రేపు ఈ టైంకి ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ నాయకులు మాధవ్, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు అయితే లోకేష్ వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు. అలాగే కేంద్ర మంత్రి కూడా పాల్గొనే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఆ మేరకు సభ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావచ్చాయి. మరియు అన్ని రకాల ఏర్పాట్లన్నీ సిద్ధం చేసి పూర్తి చేసింది ప్రభుత్వం. విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తోంది. శ్రీదేవి. రైట్ రవి, థ్యాంక్ యూ.